ఫ్రెండ్ మల్లేష్ గారు, శ్రీనివాస్ గారు, నేను మెరు క్యాబ్లో ఎల్లో ప్లేట్ వెహికల్ నడిపే వాళ్ళము. రాత్రి అనక పగలనక రోడ్ల మీద పడుకునే వాళ్ళం, చాలా కష్టం చేసేవాళ్ళం అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు అదే ఫీల్డ్లో ఉండిపోయారు. నేను ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాను. ఆ ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ చేస్తూ మళ్ళీ బిజినెస్ అన్నప్పుడు డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. కానీ నాది డౌన్ అయిపోయింది. సో చాలా అప్పులోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా గ్రేట్ అప్లయన్స్ అర్ణ మేడం, తర్వాత మా ఆల్ అప్లయన్స్ సపోర్ట్తోని ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత చూశాను. కానీ ఫస్ట్ డే అయితే నాకు నమ్మకం కుదరలేదు. నేను బయట మార్కెట్లో ఎన్ని లక్షలు పెట్టి బిజినెస్ చేస్తుంటేనే డబ్బు వస్తలేదు. సబ్బు పేస్ట్ పెయిన్ చేస్తే ఎట్లా వస్తుందని నమ్మకం రాలేదు. కానీ ప్రోడక్ట్ నాకు కొన్ని ఇచ్చారు, వాడినాక మంచిగా అనిపించింది, నమ్మకం కుదిరింది. తర్వాత నేను మెల్లమెల్లగా నాకు మీటింగ్ ఇన్వైట్ చేశారు, మీటింగ్కి వస్తా ఉన్నాను. మీటింగ్కి వస్తూ 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 బిజినెస్ ఒక పొటెన్షియల్ ఏందని కంప్లీట్గా అర్థమైంది. ఆ తర్వాత డిసిషన్ తీసుకొని అప్లైన్ ఏది చెప్తే అది చేస్తూ కంప్లీట్గా ఈ బిజినెస్లో ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాది 395 రూపాయలు ఉండే. ఈ ఇంచుమించు 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో నిజంగా నేను ఫస్ట్ టైం డ్రీమ్స్ రాసి పెట్టాను. నాకు చరణ్ సింగ్ సార్ నాకు కొన్ని సీడీలు ఇచ్చి ఉండే, డ్రీమ్ ఎక్సర్సైజ్ సీడీ, ఇంకా 10 core స్టెప్లో చెప్పేవాళ్ళు అనమాట ఎస్పీ వారియల్ సార్. మీ ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఈ బిజినెస్లో మీకు ఎవరు బాస్ లేరు, మీ డ్రీమ్స్ రాసి మీరు గోడ పైన, అలమారి పైన, ఇంకా ఫ్రిడ్జ్ పైన అట్టియండి, పొద్దున్న లేవగానే మీకు కనిపించాలండి. సో ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారని చెప్పారు. సరే అని చెప్పి నేను 2 కోట్ల ఇల్లు, 1 కోటి రూపాయల కారు, ఇక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువులు ఇవన్నీ రాసి పెట్టి గోడ మీద పెట్టిన, అది బెడ్కి లేవగానే ఎదురుగా. సో మా వైఫ్ ఏమనలేదు. కానీ అలమారి మీద పెడుతుంటే మాత్రం ఇక్కడ పెట్ట అని అడ్డపెట్టింది. మా ఫ్రెండ్స్ వచ్చి చూసినా నెక్కిస్తారని చెప్పేసి. కానీ బిజినెస్ చూసినా, ప్లాన్ చూసినా నాకు నమ్మకం ఉంది. ఆమె ఇంట్లో కూర్చున్న పెట్టి నాకు నమ్మకం లేదు కదా. సో ఎప్పుడైతే ఆమెను మీటింగ్ తీసుకురావడం స్టార్ట్ చేసిందో ఆమె ఫుల్ సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. చూస్తూ ఈరోజు మా కంప్లీట్ లైఫ్ అనేది చేంజ్ అయింది. రైట్, ఇంతకుముందు ఎప్పుడు పోయినా ఎల్లో ప్లేట్ వెహికల్లో తిరిగేది, కానీ ఈరోజు ఓన్గా వెహికల్ తీసుకున్నాం, బ్రిజా వెహికల్. ఆ తర్వాత 2 ఫారెన్ ట్రిప్స్ గిట్ట మా గ్రేట్ అప్లయన్స్తో పాటు బ్యాంకాక్, మలేషియా, పటాయా ఫారెన్ ట్రిప్స్ గిట్ట వెళ్ళొచ్చాను. సో కంప్లీట్ లైఫ్ అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఈ దాంట్లో సక్సెస్ కావడానికి ఒకటే ఒక సూత్రం ఉంది. ఎక్కువ ప్లాన్లు చెప్పండి, ప్రతి మీటింగ్కి అటెండ్ కండి, మార్నింగ్ సిపి క్లబ్కి అటెండ్ కండి, 100% ప్రొడక్ట్ యూజ్ చేయండి. ఇది రొటీన్గా ఈ బిజినెస్లో చాలామంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే కనుక, ఒకటి మీటింగ్ అటెండ్ కాక, రెండోది ప్రోడక్ట్ యూజ్ చేయక. ఈ 2 కనుక మీరు కంటిన్యూగా చేస్తే చరణ్ సార్ చెప్పినట్టు రానున్న 1 or 2 years లోపల ప్రతి ఒక్కరు ఇక్కడ DUCD అవుతారు. సో మేము వాళ్ళ మాటలు ఇక్కడ సక్సెస్ అయ్యాము. సో వాళ్ళ చూస్తూ ఇదే హాల్లో ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయినాం. ఇంద్రవీర్ సార్ది కార్ వచ్చింది, వర్షం పడుతుంది, కార్ అన్వీలింగ్ చేస్తున్నారు హైదరాబాద్లో, సెకండ్ కార్ అప్పుడు. కానీ ఈరోజు చూస్తే కనుక లైన్ కట్టింది, మొత్తం బయట చూస్తున్నారు కదా, కార్లో లైన్ ఉంది. సో దాంట్లో నెక్స్ట్ వచ్చి 1 yearలో మీ గిట్ట కార్లు ఇక్కడ అన్వీలింగ్ చేస్తాం. 100% మీరు డిసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా చెప్పండి. నో అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అదృష్టం ఒక డోర్లు బంద్ చేసుకుంటారు, వాళ్ళు లక్ష్మీ రానికుంటూ ఆపుకుంటారు. కానీ మనం ఆపొద్దు, మనం చాలా మందికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. गुड आफ्टरनून. नाम है सत्यनारायण कुलकर्णी, मैं एक इंजीनियर हूँ. हमने इस इंडस्ट्री में पार्ट टाइम में काम शुरू किया था. आज देख देखते बहुत ही पैशनेट इस बिजनेस को डेवलप कर रहे हैं. राइट, इसको कहा जाता है एक लाइफ चेंजिंग अपॉर्चुनिटी है. ठीक है, ये लाइफ चेंजिंग अपॉर्चुनिटी क्यों है आपने देखा है अब तक. ठीक है, इतनी स्टोरीज सुने हैं तो आपको समझ आया होगा कि लोगों की लाइफ कैसे चेंज हो रहा है. जैसा मैंने इंजीनियरिंग ख़त्म किया तो ऑप्शन बचा पैसा कमाने के लिए मैंने जॉब ज्वाइन किया. 10-15 साल वहाँ पर जॉब किया. तो पहले 3-4 साल में समझ में आ गया था जॉब में ज़्यादा कुछ नहीं हो सकता है. ठीक है, जो हम सोच के जॉब में ज्वाइन किए थे वहाँ बिल्कुल कुछ होते हुए नज़र नहीं आ रहा था. तो ऐसा और कुछ करना है ढूंढने के टाइम में हमारे डायरेक्ट सेलिंग इंडस्ट्री हमारे लाइफ में आया. हम पिछले 4-4.5 साल से बहुत ही पैशनेटली हम इस वेस्टेज के बिजनेस को डेवलप कर रहे हैं. मैंने 10-15 साल में जो भी जॉब में काम किया था, 1-2-4 बातें बताऊंगा. वैसे तो मैं खुद सेटिस्फाई नहीं था. क्यों? क्योंकि किसी के पास काम करना पड़ता, जो बोलता है उसको फॉलो करना पड़ता. वहाँ पर कौन बोलता है? बॉस बोलता है. राइट, चलो कॉम्प्रोमाइज किए, लेकिन जहाँ तक इनकम की बात करते हैं वो भी सेटिस्फेक्शन नहीं था. क्यों? क्योंकि हमारे मर्जी से पैसा बिल्कुल नहीं बनाया जाता है यहाँ पर. एक बार सैलरी फिक्स हो गई, बस साल भर काम करो, आपके काम के हिसाब से अगर बॉस सेटिस्फाई होता है तो कुछ अप्रेजल होता है, तो कुछ इंक्रीमेंट आता है. राइट, वो भी आपके मर्जी से नहीं आएगा और किसी के मर्जी पे आएगा.
अगर पूरा साल काम करने के बाद अगर एक छोटा सा काम सही नहीं किया तो पता नहीं उस साल का इंक्रीमेंट आ भी सकता है, नहीं भी सकता है। ऐसे हम बहुत सारी चीज झेलते झेलते आ रहे थे और दूसरी बात वहां पर भी सेटिस्फाइड नहीं थे, हम कुछ ना कुछ करना चाह रहे थे। और दूसरी बात वो 10-15 साल हम जो जॉब किया तो वहां पर हम जॉब तो किया, बहुत सारे लोग आके पूछते थे कि हमें जॉब चाहिए, जॉब चाहिए, जॉब चाहिए। ऐसा होता है ना, ठीक है, अच्छी इंडस्ट्री में काम करते हुए पूछते थे, लेकिन किसी को जॉब देने के लिए हमारे हाथ में कुछ नहीं था। हम ज्यादा से ज्यादा उनका एप्लीकेशन लेके एचआर में भेजते थे, वहाँ बहुत बड़ा प्रोसेस होता था, वैसे बहुत सारे लोगों की नौकरी बिल्कुल मिल नहीं पाती थी। जो भी हमारे पास जो काम कर रहे थे, जो इंडस्ट्री का जो किसको एक्सपीरियंस है तो पता चलता है, वहाँ अलग अलग कैडर होते हैं, और जो भी बहुत लोअर लेवल पे होते हैं उनका एक सपना होता है कि वो इस कंपनी में परमानेंट जॉब लगाया जाए, ठीक है। और जो भी दिल लगा काम करता है, हमें बहुत रिक्वेस्ट करते हैं, सर कैसा भी कराओ, हमें परमानेंट कराओ। परमानेंट में क्या होता है, एक जॉब की तरफ सिक्योरिटी मिलती है और थोड़ा पैसा बढ़ के आता है, 10-15 हज़ार बढ़ के आता है। उसके लिए बहुत लोग रात दिन मेहनत करते थे, हम जो बोले सब करते थे, उसके बाद भी उनको हम परमानेंट नहीं करा पाते थे। बहुत सारे चैलेंजेस थे, बहुत कम लोगों को किया जाता है और उसमें से बहुत सारी पॉलिटिक्स होती थी। तो सुबह आना शाम में जाना ये चक्कर चलती थी। एक टाइम में मैं खुद ऐसा महसूस करने लगा, मैं पैदा क्यों हुआ, या मेरे लिए या कंपनी के लिए। मुझे बात समझ में नहीं आ रही थी। सुबह जाना है, वही शाम तक काम करना है, फिर आता है वही रूटीन करते करते करते, ऐसा कुछ खास डेवलपमेंट ना मेरे लाइफ में है और किसी कुछ कर नहीं पा रहे। जब हम इस चीज को देखा तो यहाँ पर 2-3 बातें समझ में आ गई कि यहाँ पर एक खुला मैदान है, आप कितने लोगों को चाहे उतने लोगों को मदद कर सकते हैं। उससे पहले हम अपने आप भी आगे बढ़ सकते हैं और साथ में बहुत सारे लोगों को आगे ले जा सकते हैं। जब ये बात समझ में आई, काम शुरू किया, तो आज देख रहे लाइन लगी है यहाँ पर। जब आज मल्लेश जी ने प्लान बताया स्टेज पे आके, शायद इन्हीं के साथ वो भी कैब ड्राइवर थे पहले, ठीक है। अभी सोच के देखो, बहुत बाहर बहुत सारे लोग कैब ड्राइवर मिलते हैं, किसी को ऐसे लोगों के सामने आके स्टेज से बात करने का मौका मिलता है? नहीं मिलता है। और उन्हीं के बाद में साथ में आए थे जो रिटायर्ड हेडमास्टर थे, ठीक है। दोनों के एजुकेशन में काफी फर्क, दोनों के इनकम में काफी फर्क। जब शुरुआत देखते हैं तो दोनों बराबर का स्टेज शेयर कर रहे थे। मेरे बोलने की मतलब ये है, यहाँ पर हम भी कुछ बैकग्राउंड नहीं देख रहे, आप कहां से आए, कैसे आए, का बैकग्राउंड क्या है, सबके लिए बराबर मौका दे रहे। और आपने बहुत लोगों का स्टोरी सुना, इसमें एक बहुत ही इंस्पायरिंग स्टोरी था हमारे आंजनेयलू, जो ब्रांड न्यू डायमंड डायरेक्टर है, ठीक है। उन्हें जब पहली बार आप से मीटिंग में आके देखे थे तो उनको कहीं भी विश्वास नहीं हो रहा था, ना स्टेज के ऊपर बात की, ना वो इनकम की, वो कार की। लेकिन आज लाइव एग्जांपल है, आज खुद वो लाख रुपए से प्लस का इनकम कमा रहे। आज उनकी गाड़ी बाहर खड़ी है, उनकी गाड़ी बाहर खड़ी है, इस मीटिंग के बाद उसकी अनविलिंग हुई। इससे बड़ा प्रूफ क्या चाहिए। जब पवन जी बात कर रहे थे, वो एक प्रोफेशनल फोटोग्राफर थे, उन्होंने कुछ लोगों को फोटोग्राफी सिखाया, लेकिन इसके इस बिजनेस क्यों चुना, वहां पर उतने सारे लोगों को काम सिखाना चाहिए, उतना वैकेंसीज नहीं मिलती, उतना लोगों को मौका नहीं मिलता है। अब आपने श्रीनिवास जी का देखा, आपने 4-4.5 लाख का चेक, ठीक है, वो 7th क्लास पढ़े हुए कैब ड्राइवर है, सलीम जी और श्रीनिवास जी, ठीक है। अब यहाँ पर देख रहे साथ में इंद्रवीर जी है, उनका बहुत बड़ा बिजनेस है, और चरण जी है, उन खुद प्रोफेसर है, ठीक है। और हमारे करण जी है, खुद अपना कंपनी चलाते हैं, ठीक है। आप यहाँ पर जितने भी लोग बैठे हो, इस बीच में कहीं ना कहीं है आप। अगर इतने सारे लोग एक डिसीजन लेके काम कर रहे हैं तो कुछ ना कुछ होगा। एक बार सोच के देखिएगा, मैं बार बार सबको यही कहता हूं कि अगर आपको बिजनेस समझ में आए या नहीं आए कोई फर्क नहीं पड़ता है, ठीक है, बस शुरुआत तो करो, जानेगा कुछ भी नहीं इसमें। 1-2 साल अपने आप को सिस्टम के साथ, आपको जो बुलाए उनके साथ 2 घंटे का टाइम कमिटमेंट के दे दो, आपका तो जिंदगी बदल ही जाएगा। पता नहीं आपके जान पहचान में, आपके बाद आने वाले आपके टीम में ऐसे कौन से इंद्रवीर जी है, कौन से चरण जी है, कौन से सलीम जी है, कौन से आंजनेय जी है, मुझे पता नहीं ना, आपको पता है। बस आपका एक डिसीजन लाखों लोगों के लिए जिंदगी चेंज करने का मौका आपके हाथ में है। शुरुआत आपसे होता है।
बिना सोचे एक डिसीजन ले लो, हम और हमारी विनिंग टीम तैयार है, मिलके काम करते हैं, आगे बढ़ते हैं और ऐसे बहुत सारे हाथ भरने हैं, ठीक है, बहुत सारे लोगों की जिंदगी चेंज करनी है, ठीक है। थैंक यू वेरी मच, बैक टू द होस्ट।